ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో సులువుగా నెయ్యి ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము. చూడండి, మనకు నెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంది, వైట్గా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, మనకు నెయ్యి చాలా బాగుంటుందండి. మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. చాలా సులువుగా చేసుకోవచ్చు. మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది నెయ్యి. చూడండి, రవ్వలుగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే నెయ్యి మీరు ట్రై చేయండి. ఫిఫ్టీన్ డేస్ మేగడండి ఇది క్రీమ్. 15 డేస్ క్రీమ్ నేను మిక్సీ జార్లో పడుతున్నాను. మనం ఈ క్రీమ్ అంతా మిక్సీలో తీసి కూల్ వాటర్ పోయాలండి. కూల్ వాటర్ వేసి మిక్సీ గ్రైండ్ చేస్తే మనకి ఈ విధంగా వెన్న అనేది బయటకి వచ్చేస్తుంది. చూడండి, ఎంతో ఈజీగా మనకు వెన్న బయటకు వచ్చేసింది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి వెన్న రావడానికి. జస్ట్ 3-4 మినిట్స్ మనం మిక్సీ పట్టేస్తే మనకు వెన్న ఈ విధంగా వచ్చేస్తుంది. నేను 2 టైమ్స్ గ్రైండ్ చేశాను, 2 టైమ్స్ తీసాను వెన్న. చూడండి, మనం దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. ఈ వాష్ చేయడం వల్ల మనకు వెన్న ఫ్రెష్గా ఉంటుంది. మనకు నెయ్యి కూడా చాలా బాగుంటుంది, వైట్గా వస్తుంది నెయ్యి కూడా. ఈ విధంగా 2-3 టైమ్స్ మనం వాష్ చేయాలండి వెన్నని. వాష్ చేసి వాటర్ అన్నీ డ్రైన్ చేయాలండి. మొత్తం వాటర్ తీసేసి ఈ విధంగా తీసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము మీడియం ఫ్లేమ్లో ఈ వెన్నని బాయిల్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దండి, పొంగిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్లో అక్కడే చూసుకుంటూ ఉండాలి, లేదంటే పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎక్కువగా మిక్స్ కూడా చేయకూడదు, అలాగే వేడి కానివ్వాలి. చూడండి, మనకు బటర్ అంతా పోయిందండి, వెన్న మొత్తం పోయి నెయ్యి వచ్చేస్తుంది. అడుగున మాడకుండా చూసుకోవాలండి. అడుగున మాడిపోతే మనకు నెయ్యి కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి అడుగున ఎక్కువ మాడనీయకుండా ఉండాలి. చూడండి, మనకు నెయ్యి వచ్చేసింది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మొత్తం బటర్ అంతా పోయింది. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే మనము ఫిల్టర్ చేసుకోవాలండి. మనకు గిన్నె కతుక్కోకుండా మొత్తం నెయ్యి అంతా వచ్చేస్తుంది. చూడండి, నెయ్యి ఎంత సాఫ్ట్గా రవ్వలుగా చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్ ఘీ అండి, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.